అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూడబోయేది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసిన విధానాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. మేము ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ముందు రోజే సాయంత్రమే ఇల్లు వాకిలి కడిగి ముగ్గులు వేసుకొని తోరణాలు పూలమాలలు దారబంధరానికి కట్టి దాని తర్వాత ముందు రోజు రాత్రి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు కలశం ఏర్పాటు చేసుకుంటున్నాము. కలశానికి నూలు చుట్టి బొట్లు పెట్టి అదేవిధంగా కలశం పైన టెంకాయ పెడతాము. ఆ టెంకాయకు పసుపు పూసి బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టి రాత్రి అలా ఉంచేసుకొని ఉదయం లేవగానే ఆ కలశానికి పావాడ చీర అంతా కట్టి ఆపై చూడండి ఎలా కట్టినాము అంటే కలశానికి ఇలా జాకెట్ బిట్టు లేదంటే మన వసతి తగినట్టు బట్ట కట్టుకొని ఆ తర్వాత అమ్మ వరలక్ష్మి అమ్మ ముఖం తీసి పెట్టున్నాం మేము ముందే. దానిని అలంకరించుకొని ఆ అమ్మని అలంకరించుకొని పసుపు పూసి కుంకుమ పొట్టు పెట్టిన ఆ టెంకాయకు అమ్మను కట్టి ఆ కలశ చెంబు పైన అమ్మను కూర్చోబెట్టుకొని అమ్మకు ఆభరణాలు అలంకరణ చేసి దాని తర్వాత ఒక చూడండి ఎంత అందంగా మామిడి ఆకుల పైన అమ్మ కూర్చొని ఉంది. అదేవిధంగా ఒక టీపా వేసి దానిపైన ఒక ఇస్త్రాకు వేసి ఆ ఆకులో పచ్చి బియ్యం పోసి ఆ పచ్చి బియ్యం మధ్యలో పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆ ఆకు పక్కనే పసుపు వినాయకుడిని ప్రతిష్ఠ చేసి అలా ఉంచుకొని చూడండి పసుపు కుంకుమ పెట్టున్నాము పచ్చిబియ్యం మధ్యలో. దీని తర్వాత దీపాలు 2 వెలిగించి దీపస్తంభాలు టీపాకు ఈ పక్క ఆ పక్క కుడి ఎడమ పక్కల ఉంచి అక్కడ కనబడుతూ ఉన్నది నీళ్ల చెంబు అనుకోబాకండి, అది మా కులదైవం అది. చూడండి ఆ కలశం బియ్యం పైన పెట్టడం జరిగింది. అమ్మని కూర్చోబెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగానే మేము సింపుల్గా చేసుకుంటాము. చూడండి అమ్మకు ఇరువైపులా దీపస్తంభాలు ఇలా చేసి పెట్టి ఆ తర్వాత అమ్మకు చూడండి అమ్మకు పండ్లు టెంకాయలు చూడండి 1 రూపాయి నాణ్యాలు అమ్మకు దీపారాధన చూడండి నైవేద్యం పెట్టి అమ్మని పూజించుకొని ఆ తర్వాత సుమారు ఒక 20-30 నిమిషాలు అమ్మని ధ్యానం చేస్తూ అష్టోత్తరం చదువుతూ పూజను ముగించుకొని ప్రదక్షిణలు చేసుకొని అమ్మ దారములు అంటే నోము దారములు
ప్రతి ఒక్కరి చేతికి కట్టుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.